హలో గాయ్స్! మా పెద్దమ్మ గోధుమ పిండితో బిస్కెట్స్ తయారు చేసింది. చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. మంచిగా బయట కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే చక్కగా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేం లేదండి, జస్ట్ 1 కేజీ గోధుమ పిండికి మనం పావు కేజీ షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటా కొంచెం ఇట్లా ముద్ద ఇట్లా వచ్చేలాగా మనం చూసుకొని, ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి పిండిని మొత్తం. అండ్ బయట షాప్‌లో నుండి బిస్కెట్స్ కొని పిల్లలకి ఇవ్వడం కంటే, మనం ఇంట్లోనే ఇలా మంచిగా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు గూడా. ఇగ పిల్లలు అంటే వాళ్ళకి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. అదేదో మనం ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తే ఇంకా హెల్తీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బావుంటాయి. మా పెద్దమ్మయితే పిండి వంటలు చాలా బాగా చేస్తది. మేమెప్పుడు పిండి వంటలు ఇట్లా ఫెస్టివల్స్‌కి ఎప్పుడు చేసుకున్నా గానీ, మా పెద్దమ్మ కంపల్సరీ రమ్మంటాం. తను చేస్తది. చాలా బాగా చేస్తది. చాలా ఎక్స్‌పర్ట్. చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత, మనం ఇట్లా ఒక చిన్న ముద్దలాగా తీసుకొని, సేమ్ చపాతీ లాగానే ప్రెస్ చేసుకోవాలి. అండ్ మనం ఒక నైఫ్ తీసుకొని, మనం ఆ నైఫ్‌కి కొంచెం పిండిని అప్లై చేయాలి. ఎందుకు అంటే, మనం ఇట్లా షేప్స్ కట్ చేస్తూ ఉంటే, అది కొంచెం అతుక్కపోయేలాగా ఉంటది. సో, మనం నైఫ్‌కి కొంచెం పిండిని యాడ్ చేస్తే, కొంచెం కరెక్ట్‌గా వస్తాయి. అండ్ మా పెద్దమ్మ ఇంట్లో చిన్నగా బాక్సెస్ సర్కిల్ టైప్ ఉంటే, వాటితో గూడా షేప్స్ ఇట్లా కొన్ని షేప్స్ ట్రై చేసింది. చాలా చేసింది. అండ్ ఈ బిస్కెట్స్ మీకు షుగర్‌తో కాకుండా బెల్లంతో కావాలి అంటే, ఏం లేదండి, బెల్లాన్ని కొంచెం వాటర్‌లో కరగబెట్టండి. ఆ కరిగిన తర్వాత ఆ వాటర్‌ని మనం పిండి కలుపుకునేటప్పుడు ఆ వాటర్‌ని యాడ్ చేసుకుంటే అయిపోతది. చాలా బావుంటది. బెల్లంతోనే ఇంకా చాలా బెస్ట్. మంచి ఆరోగ్యానికి చాలా మంచిది. డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని మంచిగా ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇలా యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. మీరు గూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.